లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓడ ఎక్కే వరకు ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అనే సామెత ఉంది. సరిగ్గా ఇదే సామెతను ఫాలో అవుతున్నారట ఒక నాయకురాలు. ప్రత్యర్థుల బెదిరింపులను తట్టుకుని ఎన్నికల ముందు ఆమె కోసం నిలబడి కొట్లాడితే ఇప్పుడు గెలిచాక కూరలో కరివేపాకులా ట్రీట్ చేస్తున్నారట. దాంతో గుర్తింపు గౌరవం లేని చోట ఇక ఉండలేమంటూ తిరుగుబాటు గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నాయంట సొంత పార్టీ శ్రేణులు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అంతలా వాడుకుని వదిలేసిన ఆ నేతశ్రీ ఎవరో? అసెంబ్లీ ఎన్నికల ముందు అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి. ఓటమి ఎరుగని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై కాంగ్రెస్ నుంచి ఏమాత్రం రాజకీయ అనుభవం లేని యువనేత యశస్వినిరెడ్డి పోటీకి దిగడంతో పొలిటికల్ సర్కిల్స్ మొత్తం పాలకుర్తి వైపు ఆసక్తిగా చూశాయి. కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి అయినప్పటికీ ఎర్రబెల్లి వర్సెస్ ఝాన్సీరెడ్డిగానే పోటీ జరిగింది. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా మానుమండ్ల ఝాన్సీరెడ్డి పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టత రాకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ ఆ విషయంపై ఫోకస్ పెట్టింది. ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఆమె కోడలు యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులున్న ఝాన్సీ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం, కాంగ్రెస్ శ్రేణుల సంపూర్ణ సహకారంతో కోడల్ని గెలిపించుకోగలిగారు. యశస్వినిరెడ్డి పేరుకు ఎమ్మెల్యే అయినా ప్రస్తుతం అక్కడ ఝాన్సీ పెత్తనమే నడుస్తుందట. దీర్ఘకాలంగా కాంగ్రెస్ జెండా ఎగరని నియోజకవర్గంలో ఎర్రబెల్లి లాంటి పొలిటీషియన్ని ఓడించడం మామూలు విషయం కాదు. అయితే ఈ క్రెడిట్ మొత్తం పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణులకే దక్కుతుందని ఝాన్సీ వర్గీయులే అంటున్నారు. ఎన్నికలకు ముందు అధికార బలంతో ఎంత ఒత్తిడి తెచ్చినా, బెదిరింపులకు గురిచేసినా తట్టుకుని ఝాన్సీరెడ్డి వైపు నిలబడ్డాయి అక్కడి కాంగ్రెస్ శ్రేణులు. పాలకుర్తి విజయం హస్తం విజయం అనడం కన్నా క్షేత్రస్థాయిలో కష్టపడ్డ కార్యకర్తలది అనడంలో సందేహం లేదు. రాజకీయ ఓనమాలు తెలియని యశస్వినిరెడ్డి కోసం శక్తివంచన లేకుండా పోరాడి అధికారం కట్టబెడితే ఇప్పుడు తమకు కనీస గుర్తింపు కూడా కరువైందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. 15 ఏళ్లుగా పార్టీ జెండా మోసి పాలకుర్తిలో హస్తం జెండా ఎగరేస్తే సీన్ రివర్స్ అయి సొంత పార్టీ నేతల వలనే వేధింపులకు గురవుతున్నామని వాపోతున్నారట. ఎన్నికల ముందు ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు ఝాన్సీరెడ్డిలో చాలా మార్పు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదని, కనీసం తమను పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుంది. అందుకే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన వాళ్ళంతా ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. పాలకుర్తి కాంగ్రెస్ గెలుపులో ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా అధినేత శ్రీనివాసరెడ్డి పాత్ర ఎంతో కీలకమైనది. తన ఆర్థిక బలాన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వాడి తిరుగులేని ఆధిక్యమివ్వడంలో కీలక పాత్ర పోషించారు. రాయపర్తి మండలంలో ప్రతి గ్రామంలో తిరుగుతూ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. అంతేకాదు హైదరాబాద్లో స్థిరపడిన పాలకుర్తి ఓటర్లందర్నీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమే కాదు, వారంతా హస్తం గుర్తుకు ఓటేసేలా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఓటర్లను పాలకుర్తికి తరలించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం వచ్చింది. ఇతర పార్టీలోని నాయకులు సైతం శ్రీనివాసరెడ్డితో చేయి కలిపి హస్తం పార్టీ గెలుపు కోసం పాటుపడ్డారు. ఎర్రబెల్లికి కంచుకోటగా ఉన్న రాయపర్తి మండలంలో శ్రీనివాసరెడ్డి ఊరువాడ ప్రచారం చేసి హోరెత్తించారు. బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెంచారు. ఎన్నికల ముందు ప్రచారంలో దూసుకుపోవడమే కాకుండా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారు. అంతగా కష్టపడ్డ శ్రీనివాసరెడ్డిని ఎన్నికలు పూర్తయినప్పటి నుండి ఝాన్సీరెడ్డి దూరం పెట్టడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఝాన్సీరెడ్డి తీరుతో విసిగిపోయి సైలెంట్ అయిన శ్రీనివాసరెడ్డిని ఎర్రబెల్లి చేరదీశారు. శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా ఝాన్సీరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించి తర్వాత అవమానాలకు గురైన నాయకులందరినీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ఎర్రబెల్లి పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తిరిగి బలం పెంచుకునేలా ఎర్రబెల్లి అడుగులు వేస్తున్నారు. ఝాన్సీరెడ్డి ప్రస్తుత తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలంతా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇదే అదునుగా ఎర్రబెల్లి సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఝాన్సీ రెడ్డి కారణమవుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దకపోతే పాలకుర్తి సెగ్మెంట్ సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.